వాడ మీదుగా నెల్లూరుకు వెళ్లేటప్పుడు కరెక్ట్ గా దొడ్ల డైరీ ముందు మర్రి చెట్ల మధ్యన ఒక గుడి అయితే ఉంటుంది. నేను ఈ రూట్ లో చాలా సార్లు వెళ్లా గానీ ఒక్కసారి కూడా ఈ ఆలయంకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే ఈ ఆలయంకి వెళ్ళాను. వెళ్లి వీడియోస్ తీస్తూ ఉంటే ఈ ఆలయ పూజారి గారు వచ్చి ఇక్కడ వీడియోస్ తీయకూడదమ్మా అనేసరికి కెమెరాస్ ఆఫ్ చేసి గుడి చరిత్ర అయితే తెలుసుకున్నాను. మొదటగా ఈ ఆలయంలో 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మర్రి చెట్టును పూజించేవారంట. ఈ ప్రాంత వాసులు కొన్ని సంవత్సరాల తర్వాత మర్రి చెట్టుకి గుడి కట్టి ఆ చెట్టు ముందు మునీశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించారు. మర్రి చెట్టు కింద మునీశ్వరుడు తపస్సు చేస్తున్నట్టుగానే ప్రతిష్ఠించారు. ఇక్కడికి ప్రతి ఆదివారం భక్తులు వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడికి ఆ మర్రి చెట్టు అయితే చెక్కు చెదరలేదు. ఆ పక్కనే పెన్నా నది ఉంటుంది. ఇన్ని వరదలు వచ్చినా గానీ చెక్కు చెదరలేదు. ఇప్పటికి ఆ మర్రి చెట్టుతో పాటు 5-6 మర్రి చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి 100 సంవత్సరాల పై మాట ఉండొచ్చు అని పూజారి గారు అన్నారు. ఇంత పెద్ద పెద్ద చెట్ల కింద గుడి ఉండేసరికి నేచర్ అయితే ప్రశాంతంగా చల్లటి వాతావరణం మధ్య చాలా బాగుంటుంది ఈ ఆలయ ప్రాంగణం. ఇక్కడ వినాయక స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. ఈ ఆలయం పక్కనే పెన్నా